హల్లెలూయా. అందరికి వందనాలు. ఈరోజు వాగ్దాన సందేశం తిమోతి రాసిన మొదటి పత్రిక 1:15 పాపులను రక్షించుట క్రీస్తు యేసు లోకంలోకి వచ్చి ప్రభువైన యేసుక్రీస్తు ఈ వాక్యం దీవించను గాక. ఆమేన్. ప్రార్థన. ప్రభు ఈ వాక్యం దీవించి ఆశీర్వదించని మాతో మాట్లాడి సాగించి యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు సందేశం ప్రభు మాట్లాడుచున్నాడు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకంలోకి వచ్చి ఆయన ఎందుకు వచ్చాడు? మరి ఈ మాట ఎందుకు చలవిస్తున్నారు? మరి పాపం చేసి ఏమవుతుంది? పాపులు ఏమైపోతున్నారు? మొదటిగా పాపులు పడద్రోయబడతారు. సామెతలు 13:6. రెండోదిగా పాపులను కీడు వెంటాడుతుంది. సామెతలు 13:21. ఎందుకు పాపుల కొరకు దేవుడు వచ్చాడో తెలియజేస్తున్నాడు. పాపులు ఏమైపోతారో పాపం చేస్తే ఏం జరుగుతుందో వాక్యం సెలవిస్తున్నది. మొదటిగా పాపులు పడద్రోయబడతారు. సామెతలు 13:6. రెండోదిగా పాపులను కీడు వెంటాడుతున్న సామెతలు 13:21. మూడోది పాపులు నశిస్తారు. యెషయా 13:9. నాలుగోది పాపులు నీతిమంతుల సభలో నిలువరు. కీర్తన 1:5. ఐదోది పాపులు భూమి మీద ఉండకుండా లయమైపోతారు. 104 కీర్తన 35. ఆరోది పాపులు నిశ్చయంగా నాశనం అవుతారు. యెషయా 1:25. ఏడోది పాపులు దిగులు పడుదురు. యెషయా 33:14. ఎనిమిదోది పాపులు కన్నులెత్తడం ధైర్యం చేసే శక్తి ధైర్యం ఉండదు. లూకా 18:13. తొమ్మిదోది పాపులు దేవుడు అనుగ్రహించిన మహిమను పొందరు. రోమా 3:28. పదోది పాపులు పాతాళములకు వెళ్ళుదురు. యోబు 24:19. పాపము ఉన్న పౌలును దేవుడు పరిశుద్ధునిగా మార్చాడు. దేవుని గొప్ప శత్రువు అయిన పౌలు దేవుడు ఆయనకు అత్యుత్తమైన సేవకుడయ్యాడు. నువ్వు సేవకుడిగా అయితే, నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు మందిరానికి వెళ్ళి వాక్యం చదివితే, ప్రార్థన చేస్తే నిన్ను ప్రభు రక్షిస్తాడు. పాపులను రక్షించడానికే యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. నీతిమంతుడు ఒక్కడు లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. కనుక ప్రార్థన చేయి, మందిరానికి వెళ్ళి వాక్యం చదువు, పరిశుద్ధపరచబడు. పరిశుద్ధమైన యేసుక్రీస్తు ద్వారా నువ్వు రక్షణ పొందుతావు. ప్రభువైన యేసుక్రీస్తు ఈ వాక్యం దీవించను గాక. ఆమెను ప్రార్థన. ప్రభు ఈ వాక్యం దీవించి ఆశీర్వదించండి. యేసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధానం సదాకాలం మీకు తోడు నీడై ఉండను గాక. ప్రైజ్ ది లార్డ్. జయమని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులకు తెలియదు. క్రిస్మస్ సందర్భంగా అనేక పేదవారు నూతన వస్త్రాలు ఇస్తున్న భోజనాలు ఏర్పాటు చేస్తున్న ఈ పరిచయం ప్రేమించి ప్రోత్సహించి బలపరుస్తాను. ప్రభువైన యేసుక్రీస్తు మిమ్మల్ని దీవించను గాక. ఆమెను. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.